ఉండకూడదు. కొంతమంది ఎలా ఉంటారు, ఎవరైనా తప్పిదం చేస్తూ దొరికితే వీడు మంచి బలే నాకు దొరికాడని చెప్పి ఆయన్ని గూర్చి ఊరంతా చాటేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. వీడేదో పెద్ద పరిశుద్ధుల్లాగా, ఏమంటే ఇతనేదో పెద్ద నీతిమంతుల్లాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన సహోదరుల్లో ఎవరైనా తప్పిదములో పడినప్పుడట మనం ఏం చేయాలి? మనము కూడా శోధింపబడుదుమేమో అని మన విషయమై మనం చూచుకునుచు సాత్వికమైన మనస్సుతో, ఎలాగట? సాత్వికమైన మనస్సుతో, మంచి మాటలతో అట్టివానిని మంచి దారికి తీసుకుని రావాలి అంటాడు భక్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక రెండవదిగా దేవుని బిడలు కలిగి ఉండవలసిన మనస్సు ఏంటి? లేక రెండవదిగా మన మనస్సును ఎలాగున మార్చుకోవాలి అంటే మనం సాత్వికమైన మనస్సుగా, ఎలాగట?